దేవుని వాక్యం చూస్తే ఆది కాండము 17వ అధ్యాయం 14వ వచనం నుండి, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడునో అటివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరును సారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలగజేసేదనని నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములను రాజులను ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఆగండి ఒకసారి అక్కడ ఆగితే, దేవుడు ఆ మాట ఆ స్త్రీకి ఇచ్చేటప్పటికి ఆ స్త్రీ పరిస్థితి ఎలాగుందండి? వృద్ధురాలు, ఓల్డ్ ఉమెన్, వృద్ధురాలు, బిడ్డ లేదు. మీరు వాక్యం అక్కడ జాగ్రత్త చదివితే అబ్రహాంలో లోపం కాదు, సారాలో లోపం. అబ్రహాము హాగరం తీసుకున్నాడు, ఇష్మాయిల్ అన్నాడు, కానీ సారాకు బిడ్డ లేరు. సారా చూస్తే షీ హ్యాడ్ నో చిల్డ్రన్. కానీ దేవుడు అంటున్నాడు నీలో రాజులు ఉన్నారు. నిజానికి చూస్తే ఒక్క వారసుడు లేడు. అనేక సార్లు దేవుడు చెప్పే మాటలు మన పరిస్థితికి అర్థం కాదండి, మన పరిస్థితికి అర్థం కాదు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తానంటే చాలామంది నమ్మరు. ఎట్లా జరుగుతుంది? దేవుడు వాక్యం చూస్తే అబ్రహాము నమ్మాడంట. యు సీ, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈరోజు మనం ఉన్న పరిస్థితిని చూసినప్పుడు మనం దేవుని మాట నమ్మకపోతాం. కారణం ఏంటంటే గతాన్ని చూస్తున్నాం. నా వలన ఇది అవ్వలే, నా వలన ఇది చేయలే, నా వలన ఇది కుదరలే, ఇవన్నీ చేసిన మనుషులు ఇలాగ అన్నారు, నాకు కుదరదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్. పీపుల్ సెడ్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ ఇన్ ద పాస్ట్, సో ఐ విల్ నాట్ హ్యావ్. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట తనున్న పరిస్థితికి ఏ సంబంధము లేదు. కానీ ఈరోజు అదే మాట చెప్పాలంటే ఈరోజు చాలామంది కూడా దేవుడిచ్చిన మాట సంబంధం లేదు. అందుకని చాలామంది అంటారు ఇట్స్ టూ హార్డ్, ఇంకా జరగదేమో, ఇట్ ఈస్ టూ లాంగ్, ఇప్పటికే చాలా కాలం అయిపోయిందేమో, ఇట్ ఈస్ టూ మచ్ టు హ్యాండిల్, నా వలన కుదరదేమో. దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్పినా నీ శక్తిని బట్టి, నీ ఆధారాన్ని బట్టి, నీవు చేయగలిగిన బట్టి చేయడండి. ఆయన చేసేదాన్ని బట్టి చెప్తాడు. When God gives you a word, it's not depending on you, your capacity, your strength, your provision, your help. It depends on who He is. He is faithful. ఆయన నమ్మదగిన దేవుడు. He is faithful to fulfill what He has promised. ఆయన చెప్పినవి చేస్తాడు. మీరు అక్కడ చదివితే దేవుడు అబ్రహాముతో సున్నతి చేయబడాలి అని చెప్తానికి ముందే, ఇంకో మాటలు చెప్పాలంటే సున్నతి చెయ్యాలి అని చెప్తానికి ముందు వాగ్దానం చేశాడు. సున్నతి చేసిన తర్వాత వాగ్దానం అని చెప్పలే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎ లిటిల్. హీ గేవ్ ద ప్రామిస్ బిఫోర్ ద సర్కంసిషన్. హీ డిడ్ంట్ సే ఫస్ట్ గెట్ సర్కంసైజ్డ్ దెన్ ఐల్ గివ్ యూ ద ప్రామిస్. ద ప్రామిస్ దట్ యు బిలీవ్, ద యాక్షన్ ఇస్ సర్కంసిషన్. నీవు నేను ఇచ్చిన వాగ్దానం నమ్మినట్లయితే యూ వుడ్ గెట్ సర్కంసైజ్డ్. యువర్ సర్కంసిషన్ ఈజ్ యువర్ ఫెయిత్ సేయింగ్ ఐ am part of the covenant. But then he first gave the covenant, the promise. ఎక్కడ అదే మాట ఒకసారి చదువుదామా? 14 వచనం చదువుదామా? సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనంలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. మీరేడంట నిబంధనను అంటే సున్నతి ద్వారంగా నీవు నిబంధనలోకి వస్తున్నావు, లేకపోతే నిబంధన దాడుతున్నావు. సున్నతి చేస్తే నిబంధన ఇస్తానని కాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ గివ్స్ యు అ కవెనెంట్. ఈరోజు కూడా యేసు రక్తం, ఈరోజు సర్కంసిషన్ ఇస్ నాట్ ద కవెనెంట్ ఫర్ us. యేసు నందు ఉన్న వారికి యేసు రక్తము ద్వారా నూతన నిబంధనలు ఉన్నవారు ఇక్కడ చేతులు హల్లెలూయా చెప్తారా? క్రీస్తు రక్తము ద్వారా, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ అండర్ ద న్యూ కవెనెంట్. ఆ నిబంధనలు ఉన్నవారమే, ఆ నిబంధనలోకి ఉన్నామనే సాదృశ్యం ఏంటంటే మనం రక్షించబడతాము. రక్షణ, సాల్వేషన్ is more linked to circumcision. Let me explain. When you circumcise, you remove the unnecessary that is not needed. You remove the filth that is not needed for protection. Simple. So God is saying, remove the old nature. పాత వ్యక్తిని తీసేయి. నేను నా వాగ్దానాన్ని నీలో నెరవేరుస్తానికి నా మాట చాలు. ఐఎమ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. నా నిబంధనలోకి వస్తామో, యు రిమూవింగ్ యువర్ సెల్ఫ్. Come one with me.
ఆ రక్షణ దానికి చూస్తాము. ఎవరైతే సున్నతి చేతులతో మీరుతున్నారు, దే సే ఐ డోంట్ నీడ్ ద కవెనెంట్, ఐ ఓవర్ రైట్ ద కవెనెంట్. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు ఎప్పుడు మన జీవితంలో ఆయన కార్యములు జరిగిస్తానికి ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తుల ద్వారాగానే చేస్తాడు, కానీ నీవు అనుకునే వ్యక్తుల ద్వారంగా కాదు, మనుషులు చెప్పిన వ్యక్తుల ద్వారంగా కాదు. చూసి ఆయన మొదటిగా వాగ్దానం చేస్తున్నాడు, దాని తర్వాత వాగ్దానానికి సాదృశ్యంగా రక్షణలోకి రా. కానీ నెక్స్ట్ మనం చూస్తున్నాం, యు నో వాట్ ఈస్ ఇట్? గాడ్ ఇస్ సేయింగ్ యూ నీడ్ టు లివ్ యువర్ లైఫ్ విత్ ద పర్సన్ దట్ ఐ చూస్, నాట్ హూ యూ చూస్, నాట్ వాట్ పీపుల్ చూస్. Hagar was Sarah's choice. Sarah was God's choice. You might have children with Hagar, but that's going to be a problem for your lifetime. ఈరోజు కూడా చూస్తున్నామండి. కానీ దేవుని వాక్య ప్రకారం చూస్తే దేవుడు అంటున్నాడు, ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తా, ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తా. దేవుని చిత్తంలో నువ్వు బ్రతుకుతాం చాలా ముఖ్యము. దేవుని చిత్తాన్ని దాటిపోయావా, నీ జీవితంలో కాన్సిక్వెన్సెస్ నీవే అనుభవిస్తావు. దేవుని అక్కడ చూస్తామండి, ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు మనతో నిబంధన అనేటప్పుడు ఆయన వాగ్దానం, ఆయన రక్తము ద్వారంగా ఆయన వాగ్దానం. అందుకనే దేవుని వాక్యం చూస్తాము, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనో కాగా తన అద్వితీయ కుమారుని. ఎవరైతే మనకు బహుమానంగా ఇచ్చాడు, కానీ ఎవరైతే నమ్ముతారో ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము. See, there is a promise. ఆయన యందు విశ్వాసం అంట. అక్కడ ఏ మాట వచ్చింది? విశ్వాసము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం అనేటప్పుడు అక్కడ క్రియల రూపంగా ఆయనకు తగ్గ జీవితము. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు పరలోక రాజ్యంకి వెళ్తారనే నిశ్చయిత మీకు ఉండాలంటే మీరు విశ్వాసంతో మీరు బ్రతకాలి. Faith to live as a Christian, faith to follow Christ. Following Christ is every Christian's responsibility. It is not through a title you receive called Christian, it is the action that you receive the title called Christian. ఎవరో నీకు పెట్టే పేరు కాదు క్రైస్తవుడు, మతము కాదు, not a religion, but your day to day activity, the way you live, the way you pray, the way you treat people, the way you do things. క్రీస్తుని కనబరిచేవారుగా కనబరిచే జీవితము మనకు ఉందని పరీక్షించుకోవాలండి. ఎందుకంటే విశ్వాసం ద్వారంగా, విశ్వాసము నువ్వు ఇక్కడ వాళ్ళు సరిగా ఉంటే నువ్వు సరిగా ఉంటాం కాదు, వాళ్ళు సరిగా చేస్తే నువ్వు సరిగా చేస్తాం కాదు. వారు సరిగా ఉండకపోయినాను, వారు సరిగా మాట్లాడకపోయినాను, వారు సరిగా నిన్ను ట్రీట్ చేయకపోయినాను, బికాజ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. ఫర్గివ్. ఇట్స్ టూ హార్డ్ టు ఫర్గివ్. ట్రూ, ఇట్ ఇస్ పెయిన్. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ నొప్పే. క్రాస్ ఇస్ పెయిన్, బట్ గాడ్ సేస్ క్యారీ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. సో స్టాప్ కంప్లైనింగ్ ఐ హ్యావ్ పెయిన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పెయిన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సఫరింగ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. గో చెక్ యువర్ స్పిరిచువల్ లెవెల్. ఎందుకంటే సిలువ ఎప్పుడు భారమైంది. క్రాస్ ఇస్ ఆల్వేస్ హెవీ. Cross is always pulling you down. Cross is always putting you down. భారమైందే. కానీ ఎవడు కూడా ఎత్తాలంట. అనేక సార్లు యాలని అడుగుతున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, వేర్ ఇస్ యువర్ క్రాస్? సిలువ ఉందా మీ దగ్గర? వేర్ ఇస్ యువర్ క్రాస్? ఏది మీ సిలువ? ఏది? ఈరోజు సిలువ అంటే చెక్కల సిలువల గురించి మాట్లాడతలేదు. ఏంటి మీరు మోసే భారాలు? ఏంటి క్రీస్తు నిమిత్తమై? ఏంటి మీరు శ్రమ పొందేది? క్రీస్తు నిమిత్తమై ఏంటి మీరు అవమానం పొందేది? ఏంటి అది? నీవు క్రైస్తవుడు కాబట్టి నీ జీవితంలో జరగనిది చూపి. ఏం జరుగుతుందో దాన్ని బట్టి చెప్పొద్దు నువ్వు క్రైస్తవుడు అనేది. ఏది జరుగుతలేదో దాన్ని బట్టి చెప్పు నువ్వు క్రైస్తవుడు అని. ఈరోజు క్రైస్తవులు ఎలాగైపోయారంటే, నేను అనుకుని జరిగితే క్రైస్తవుని, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, నా జీవితంలో జరగకపోతే నేను క్రైస్తవుని కాదు, నా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తలే. ఈరోజు ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఆయన నిబంధన జనులుగా ఉండటానికి ఆశ, ఆయన నిబంధన జనులుగా ఉండటానికి ఇష్టమా, ఆయన నిబంధనలో బ్రతుకుతానికి కోరిక ఉందా? ఎందుకంటే ఇక్కడ ఈ ఆదికాండం 15 చూడాలంటే దేవుడు మొదటగా వాగ్దానము చేసి నిబంధనలోకి రమ్మంటున్నాడు. దట్ ఈస్ సర్కంసిషన్. ఈరోజు కూడా దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారు. నీవు విశ్వసిస్తే రా, రక్షణలోకి రా. వచ్చిన తర్వాత ఎలాగా? నీ గతాన్ని మీద ఆధారపడద్దు, నీ గతం తగినట్టుగా బ్రతకద్దు, గత వ్యక్తులతో పెట్టుకోవద్దు,
లోకం మీద ఆధారపడద్దు దేవుని వాగ్దానాలను నెరవేర్తానికి. లోకం మీద ఆధారపడద్దు, ఎవరో చేస్తారు నీకు దేవుడు చిత్తాన్ని నేను ఆశపడద్దు. దేవుడు జరిగిస్తాడు. దేవుడు నీకు వాగ్దానం చేసిన ద్వారంగా చేస్తాడు. నీకు వాగ్దానం చేసిన స్థలంలో చేస్తాడు. నీకు వాగ్దానం చేసినది నీకు ఇస్తాడు. ఈ మాట నమ్మాలండి. చాలామంది కొన్ని ప్రార్థన చేసింది జరగనప్పుడు దేవుడు నా ప్రార్థన వింటలేదు, అయితే అడ్డదారులు చూద్దాంలే. దేవా నాకు ఇల్లు ప్రార్థన చేసావు ఇవ్వలేదు, స్తోత్రం చెప్పావా ఇవ్వని దానికి. మీకు రాని దాని గురించి దేవునికి ఎప్పుడైనా స్తోత్రం చెప్పిన వారు ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. కొంతమంది ఉన్నారు. ప్రైజ్ గాడ్ ఫర్ యూ. దట్ ఈస్ ఫెయిత్. టెలింగ్ గాడ్ థ్యాంక్ యూ, యూ హ్యావ్ ప్రిపేర్డ్ సంథింగ్ బెటర్ ఫర్ మీ. టెలింగ్ గాడ్ థ్యాంక్ యూ, ఐ నో యూ హ్యావ్ సంథింగ్ గ్రేటర్ ఫర్ మీ. Telling God, thank you. Sorry, I had some wrong perspective, but you had a better things planned for me. Thank you for not giving me this. Because He has saved you from wrong decisions, wrong pits, wrong traps of the devil. ఈరోజు మనం అంటాం, if God does what I ask, then I believe God is faithful in my life. No. He is faithful to protect you from all harm. అదే కొన్ని వారాల ముందు మనం చూసాం, కీడు నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి తప్పించు. అనేక సార్లు మనం అనుకుంటాం కీడు అంటే కీడు ఏదో భయంగా వస్తుంది, అందుకనే మనం తప్పించుకుంటాం, దేవా నన్ను తప్పించు అని. కాదు కాదు కాదు, అపవాది ఎప్పుడు భయంగా రాడు, ఫ్రెండ్గా వస్తాడు. అపవాది వెలుగుదూత వేషంలో వస్తాడు, ఏర్పరచబడిన వారినే మోసపరుస్తానికి. అపవాది తంత్రగాడు, కత్తులు తీసుకుని రాడు నీ మీదకి, స్నేహితుల్లాగా వస్తాడు బ్యాక్ స్టాప్ చేస్తానికి. కీడు నుండి తప్పించాలంట. దేవుడు కీడు ఎవరో, కీడు ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. మనము నిజంగా ఆయన చేతులకు సమర్పించుకుంటాము, ఆయన మనల్ని కీడు నుండి తప్పిస్తాము. దేవుని వాక్యంలో చూస్తానండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. 13 నుంచి చదవండి, ఇంకా చక్కగా అర్థమవుతుంది. వీరందరూ ఈ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను, వీరందరూ ఈ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను. అదేంటి? వీరందరూ ఈ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను ఏంటి? అది అన్యాయం కదా. దేవా నువ్వు వాగ్దానం చేసావు, ఫలం అనుభవించాలి కదా. ఎందుకంటే నువ్వు అనుకుంది, నీకు వాగ్దానం చేసింది ఇప్పుడు నువ్వు తినాలని. ఈరోజు మనుషుడు స్వార్థపరుడు కదా. నాకు వాగ్దానం చేసింది ఇప్పుడు ఇచ్చే నాకు. నువ్వు అనుకుంటున్నావు దేవా నాకు ఇప్పుడు చేసాయి, నేను ఇంత కష్టపడ్డా, నేను అనుభవించాలి. నా బిడ్డలు అనుభవిస్తాం, ఎవరికి కావాలి? నా తరం అనుభవిస్తాం, ఎవరికి కావాలి? నా సఫరింగ్ ఇంకోటికి బ్లెస్సింగ్గా మారుతాం. ఎందుకు? I want the blessing. My suffering, only I should experience the blessing. Nobody should have that blessing. కానీ ఇక్కడంట, all these people were still living by faith when they died. మరణించినప్పుడు విశ్వాసం అంటే దేవుడు వాగ్దానం చేసినవి చాలా వారి జీవిత కాలంలో వారు చూడలేదు. చచ్చిపోయేటప్పుడు కూడా దేవా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు మాట ఇచ్చావు చేస్తాను, నువ్వు చేయబోతున్నావు, థ్యాంక్ యూ. నువ్వు మాట ఇచ్చావు చేస్తామని, ఐ నో మై రిడీమర్ లివ్స్. ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు. ఈరోజు మీకు విశ్వాసం ఉందా అండి? ఇంకో మాటలు చెప్పాలంటే, మీరు అనుకున్న డెడ్ లైన్లో, మీరు అనుకున్న టైమింగ్లో, మీరు అనుకున్న పరిస్థితుల్లో మీకు వాగ్దానం చేసిన దేవుడే ఆయన సమయం ప్రకారం ఆలస్యం చేస్తూ నీ జీవితంలో కార్యం జరిగించినప్పుడు నువ్వు ఇంకనూ ఆయన స్తుతించగలుగుతావా? కెన్ యూ స్టిల్ టెల్ హిమ్ థ్యాంక్ యూ? దేవుని వాక్యంలో ఉంటుందండి, అబ్రహాము విశ్వాసం ఉన్నప్పుడు చాలామంది థియోలజన్స్ ఈ విషయంలో దే ఎన్హాన్స్డ్. అబ్రహాం ఎందుకు తన బిడ్డని చంపుతానికి ఏ మాత్రం వెనక్కి తీయలేదు? ఎందుకు తెలుసా? అబ్రహాము నమ్మేడంట దేవుని తెగ. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నా బిడ్డ ద్వారంగా రాజ్యములు, నా బిడ్డ ద్వారంగా దేశములు, నా బిడ్డ ద్వారంగానే కదా. ఇస్సాకుతో నిబంధన చేశాను అన్నాడు కదా. సో దేవుడు చంపమంటే చంపేద్దాం, ఏముంది? ఎవరు మాట తప్పుతారు? దేవుడు మాట తప్పడు కాబట్టి చంపినా కూడా అవసరమైతే ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. నేను చేయాల్సింది నేను చేస్తా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ఫెయిత్ టు డూ వాట్ ఈస్ బీన్ టోల్డ్? బికాస్ యూ సే, ఇఫ్ ఐ డూ దిస్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో? ఇప్పుడు చేస్తా, మరి రేపు? ఈరోజు చాలామంది దేవుని వాగ్దానాల్లో దేవుడు అయిపోతున్నారు. అంటే దేవుడు చెప్పాడు నేనే దేవుడిని ఇంకా ముగిస్తానికి, దేవుడు చేయాల్సిన అవసరం ఆయన చెప్తాడు అంతే నేనే చేసుకోవాలి. అదే అబ్రహాం జీవితంలో చూస్తే మొదట చేసిన తప్పు. హాగర్ విషయంలో చూస్తే అదే తప్పు.
ఏమనుకున్నారు? ఈ బిడ్డ ఇష్మాయేలు. కానీ ఇక్కడ చూస్తే ఆయన ఏం అడగ తీయట్లేదు. నువ్వు నిబంధన చేసింది ఇస్సాకుతో, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు అడిగావు, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పలేవు, నువ్వు ఏమని చేసి చూపిస్తావు, నీ మాట నెరవేరుస్తానికి నేను చేస్తాను నువ్వు చెప్పింది. ఈరోజు టుడే వీ డిపెండ్ మోర్ ఆన్ అవర్ ఐక్యూ. నాకేం తెలుసు, పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మాటని పట్టుకుని జీవించగలుగుతున్నారా? దేవుని మాటని ఆధారం చేసుకుని బ్రతకగలుగుతున్నారా? కెన్ యూ కౌంట్ గాడ్ ఫెయిత్ఫుల్? ప్రామిస్, ఆయన మాటిస్తే కార్యం జరిగిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో దేవుని వాగ్దానాన్ని నెరవేరుస్తానికి మీ జీవితంలో ఉన్న చెత్త, మీ జీవితంలో ఉన్న అక్కర్లేనివి, మీ జీవితంలో ఉన్న పనికి మాలినవి, మీ జీవితంలో ఉన్న కీడుని కోసిపడేస్తానికి సిద్ధమా? యూ గాట్ టు డూ దిస్. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఇట్. యూ డూ ఇట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద కవెనెంట్ టు సర్కమ్స్టైజ్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. క్రీస్తుతో నువ్వు ఒకటి అవుతున్నావంటే నీవు తీసి పడేయాలి, నీవు పీకి పడేయాలి. యూ నీడ్ టు డూ ఇట్. అయ్యో, దెల్ బి పెయిన్, సో వాట్? ఇట్ హర్ట్స్ మీ, సో వాట్? I can't do this, I'm scared, so what? You want the covenant? Cut the things that are not of God. If you want God's word to fulfill, you do your part. It is painful, yes, but God is saying, here's the agreement. You will see the faithfulness of God when you work your part right. నీ కార్యములు నువ్వు సరిగా చేస్తే మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతారండి. నీ భాగము నువ్వు చేయకుండా దేవుడు తన మాటను నెరవేర్చలేడు. ఎందుకంటే వీరందరూ మరణించేటప్పుడు కూడా ఎక్కడ ఆ మాట ఇప్పుడు చదివి ముగిద్దామండి దయచేసి. ఎస్ ప్లీజ్ రీడ్ బ్రదర్. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలదోరిలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మమును మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహల మీదను, సొరంగములలో తిరుగులాడుచు సంచరించేరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారై మనమును లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. కానీ ఆ వాగ్దాన ఫలం ఏంటంట? దేవుని రాజ్యం, ఆయనతో నిరంతరమైన జీవితము. ఈరోజు ఈ లోకంలో నీకు ఏదున్నా కూడా టెంపరీ అండి. దేవుడు అబ్రహాంకి ఇస్సాకును వాగ్దానం చేస్తానికి, అబ్రహాంకి ఏదో ఒక ఇస్సాకు బిడ్డని ఇస్తానికి మాత్రం కాదు, ఆయన ద్వారంగా ప్రభు రాజ్యము ఈ భూమిపైకి రావాలని, ఆయన ఏలే దేవుడు, పరిపాలించే దేవుడు, సర్వశక్తిమంతుడైన మెస్సయ్య రావాలని, ఆయన రక్షణ కార్యము ద్వారంగా ఈ నరజాతి రక్షించబడటానికి, పరలోక రాజ్యం చేరటానికి అవకాశం కలగాలని. Never expect God to deal your temporary problems. God wants to bless you for generations. That is true blessing. God wants to do His work in your life for generations, for His kingdom. ఆయన రాజ్యము, ఆయన రాజ్య సంబంధించిన కార్యాలు. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు దేవుని వాక్యంలో ఈ మాట చెప్తూ ముగిస్తున్నానండి. దేవుని వాగ్దానాన్ని నమ్మిన వారైతే ఆ వాగ్దానంలో అడుగు పెట్టాల్సిన పని మీది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. దేవుడు నిర్ణయించిన వ్యక్తులు కాకుండా నీ సొంత కార్యాలు చేసుకున్నావా, అది నీ తల మీద నువ్వు తెచ్చిపెట్టుకున్న అగ్ని, నీ నష్టము నువ్వు తెచ్చుకుంటున్నావు. అదే సమయంలో నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా పర్వాలేదు, ఎటువంటి పాస్ట్ కలిగినా పర్వాలేదు, గతం గురించి పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేయగలుగుతాడని అడగద్దు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అనేక సార్లు నీ జీవితంలో నీ కళ్ళు ముందు నీకు కనబడకపోవచ్చేమో కానీ ఆయన మాట మాత్రం గతించిపోదు. హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్ విల్ నాట్ పాస్.
భూమి ఆకాశం గతించిపోయిన దేవుడు మీ జీవితంలో వాగ్దానం చేస్తే గతించిపోదు. కానీ ఆ వాగ్దానం గతించిపోకుండా కార్యం జరగాలంటే నీ అంతము వరకు నీ విశ్వాసం కనబరచబడాలి. ఈ సమయంలో అలాగే లేచి నిలబడి, ప్రభువా వందనాలయ్యా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ యు హావ్ డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యంను బట్టి వందనములు. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. నా జీవితంలో నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా, నా జీవితంలో నువ్వు మాట ఇచ్చావు, నువ్వే కార్యం జరిగించావు. ఐ ఫాలో యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ విల్ లివ్ బై ఫెయిత్ లార్డ్. ఇప్పుడున్నవి నాకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడున్నవి నేను చూడలేకపోవచ్చు, ఇప్పుడున్నవి నా జీవితంలో అసాధ్యంగా కనబడచ్చు. It is not circumstances that define me, Lord. It is your word that defines me. నీ మాట నన్ను నిర్ణయించేది, నీ మాట నా జీవితంలో కార్యం జరిగించేది. నీ మాటను నేను నమ్ముతున్నాను. నీ వాక్ను బట్టి నన్ను బ్రతికింపజేయి, నీ మాటను బట్టి నన్ను జీవింపజేయి, నీ సాక్షిగా నన్ను బ్రతికింపజేయి. నీవు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అయ్యా. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని నేను నమ్ముచున్నాను ప్రభువా. Increase my faith, Lord. Increase my faith. Not trusting you only when things work, trusting you even when things don't work. Increase my faith. గతంలో కార్యములు చూసి అవిశ్వాసం అధికంగా కలుగుతుందేమో, కానీ దేవా నా అవిశ్వాసమును తొలగించు ప్రభువా. నీ వాక్ నా జీవితంలో సెలవి ప్రభువా. నీ వాక్ను బట్టి నన్ను జీవింపజేయ ప్రభువా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలు, నీ మాట చాలు, నీ మాట మాత్రము సెలవు అయ్యా. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. యు ఆర్ a faithful Lord. You are a faithful God. The one who has promised is faithful. I believe. I thank you. ఎక్కడ చెప్తామో మనస్ఫూర్తిగా వందనాలయ్యా. థ్యాంక్ యూ. వందనాలు ప్రభువా, వందనాలు దేవా, వందనాలు. నన్ను ఇంతవరకు నీ వాగ్దానంను బట్టి నన్ను నిలబెట్టే వందనంలో, నీ వాగ్దానంలో నన్ను నడిపించాలని ఆశపడుతున్నావు వందనములు. నీ వాగ్దానపు కార్యాలను నా జీవితంలో జరిగిస్తున్నావు వందనములు. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు అంటే, ఎంతో మన జీవితంలో యోగ్యతకు మించిన కార్యాలు జరిగించిన దేవుడు, ఎన్నో గొప్ప అవకాశాలను ఇచ్చిన దేవుడు. ఈరోజు కూడా ఆయన కృప కనికరముల ద్వారా మనల్ని నిలబెడుతున్నాడు కదా. ఈరోజు మన సజీలకులు ఉన్నామంటేనే ఆయన కేవలం ఆయన కృపను బట్టే కదా. అక్కడ ప్రభువా, నీ కృపను బట్టే నేను ఉన్నానయ్యా, నీ కృపను బట్టే నేనున్నాను ప్రభువా. నా జీవితంలో దృశ్యములు విశ్వాసం ఉండాలయ్యా. నిరీక్షిస్తున్నాను ప్రభా, నువ్వు మాట ఇచ్చి జరిగిస్తావని. నమ్ముతున్నాను ప్రభా, నువ్వు కార్యం జరిగిస్తావని. నమ్ముతున్నాను రాజా, నువ్వు మాట ఇచ్చి జరిగిస్తావని. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. ప్రభా, మా దేవా, మా రక్షక ఇదిగోనయ్యా, నీ పాదాలే పట్టుకుంటామయ్యా, నీ సహాయాన్నే వేడుకుంటామయ్యా. నీ చిత్తమే జరగాలని వేడుకుంటాను. నీవు మాట సెలవి అయ్యా మా జీవితంలో. స్పీక్ యువర్ వర్డ్ లార్డ్, యువర్ సర్వెంట్ విల్ హియర్. నీ దాసులు వింటాము ప్రభా, నీవు సెలవి అయ్యా. మీ దాసులు ఆలకిస్తాము, సెలవి ప్రభువా. మీ చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాను ప్రభా, సెలవి అయ్యా. మా అందరి జీవితాల్లో స్థిరపరచు, మా జీవితాలని స్థిరపరచు. వ్యర్థమైన వ్యక్తులను దూరపరచు, వ్యర్థమైన కార్యాలను దూరపరచు, కీడు నుండి తప్పించు ప్రభువా. కనబడిని ఎన్నో కీడుల నుండి తప్పిస్తున్నా దేవా, నీకు వందనములు. నీ చిత్తము నీవు జరిగించే దేవుడు, నీ వాగ్దానాలు నువ్వు నెరవేర్చే దేవుడివి. నీ చిత్తము యోగ్యమైంది, ఘనమైంది ప్రభువా. మమ్మల్ని ప్రేమించే దేవుడు, నీకు లాంటి దేవుడు ఎవరు లేరయ్యా. మనుషులు ప్రేమించినను ప్రేమించకపోయినాను, మనుషులు అర్థం చేసుకున్నాను అర్థం చేసుకోకపోయినాను, మనుషులు మా పక్కన నిలిచినను నిలవకపోయినాను, నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఈరోజు మా అందరి జీవితంలో నీ ఉద్దేశించిన కార్యాలు జరగాలి. Give us vision, Lord. Give us vision. Perspective of life to see in your perspective.
నీ దృష్టితో చూడాలి ప్రభా. నీ సొత్తుగా బ్రతకాలి ప్రభా. నీ సాక్షులుగా జీవించాలి ప్రభా. ఈ లోకాన్ని విడిచిపెడితే నీ రాజ్యంలో ఉండాలి ప్రభా. దేవా, ఎవరైతే నీ రాజ్యం కొరకు వెతుకుతారో, విశ్వాసంతో బ్రతుకుతారో, అటువంటి వారికి దేవుడిగా ఉండటానికి నీవు సిగ్గుపడవనావయ్యా. You're not ashamed to call us your children. నీ రాజ్యపు వారసులుగా మమ్మల్ని జీవింపజేయి. నీ నీతి, నీ రాజ్యం వెతకాలయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారు నిరీక్షిస్తున్నవి ఏంటో నువ్వు ఎరిగొన్న దేవుడు, వారు నమ్ముతున్నది ఏంటో నువ్వు ఎరిగొన్న దేవుడు. ఇప్పటికే వారి జీవితంలో చచ్చిన పరిస్థితి, చచ్చిన జీవితం, డెడ్ లైఫ్, డెడ్ సర్కమ్స్టాన్సెస్, ఇంకా అవ్వదేమో, ఇంకా కుదరదేమో, ఇట్ ఇస్ టూ లేట్, ఇట్ ఇస్ టూ లాంగ్, ఇట్ ఇస్ టూ ఫార్ అని వారిని చూడు ప్రభా. ఈరోజు నీ పునరుద్ధానపు శక్తిని మాలో ఉంచావు ప్రభా. నీ పరిశుద్ధాత్ముని, రిజరక్షన్ పవర్ మాలో ఉంచావు ప్రభా. ఇదిగో ఇక్కడ ఉన్న చచ్చిన జీవితాలకి యేసు నామములో ప్రకటిస్తున్నాను. చచ్చిన బ్రతుకులకి యేసు నామములో ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో జీవము కలుగునుగాక. జీవించాలయ్యా, నిన్ను మహిమపరుస్తానికి జీవించాలయ్యా. జీవించాలయ్యా, నీ సాక్షులుగా జీవించాలయ్యా. జీవించాలయ్యా, నీ సొత్తైన ప్రజలుగా జీవించాలి ప్రభా. నేను చావును, నేను బ్రతికి నా దేవుణ్ణి మహిమపరుస్తానన్న సాక్ష్యంలో మా నోటిలో ఉండాలయ్యా. God of another opportunity, God of a second chance, your Lord, we are. ఎవరెవరైతే ఇంకొక అవకాశం జీవితంలో, ఇంకొక అవకాశం, ఇంకొక తరుణం కొరకు వేడుకుంటున్నారు, కృపాకాలంలో ఉన్నామని గ్రహించుకున్న మేము, నీ కృపను బట్టి మేము రక్షించబడ్డామని ప్రభువా, మేము రక్షణ ద్వారంగానే నీతిమంతులుగా మార్చబడుతున్నామని గ్రహించుకుంటూ నీ కృపలో బ్రతికే బ్రతుకు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ ఆలయాన్ని దీవించు, ఈ పరిచయలను దీవించు, మా జీవితంలో కావాల్సిన దృష్టి, సహాయం నుంచి నడిపించి నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా చేయమని వేడుకుంటూ తిరిగి వెళ్చునుగా ఇక్కడ ఉన్నవారు అయ్యా నిరీక్షించిన వాటిని నమ్మువారుగా, దాని కొరకు పనిచేయువారుగా, వారి జీవితంలో నువ్వు వాగ్దానము చేసిన దాన్ని బట్టి బ్రతికే జీవించే జీవితము దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవై